పైడితల్లి అమ్మవారి పండుగల ఏర్పాట్లు సరిగా లేవన్నారు ఎమ్మెల్సీ బొత్స. అది అధికారుల అలసత్వంపై మండిపడ్డారు. పండుగ వైభవంగా సక్రమంగా జరిగిందన్నారు. దీన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. స్టేజ్పై పరిమితికి మించి జనం ఎక్కడం వల్లే ఆ సంఘటన జరిగిందన్నారు. ఏమనుకుంటున్నారు మీ ఆలోచనతో? ఇది వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత జిల్లాధికారులుగా మీకు ఉంది. పూర్తిగా మీ తాలూకా వైఫల్యం ఇది, మీ నిర్లక్ష్యత ఈ కార్యక్రమం ఇది. సరే, రాజకీయ నాయకులు వచ్చి వాళ్ళ పాపకాల కోసం, వాళ్ళ గొప్పల కోసం, వాళ్ళ దీనికోసం వాళ్ళు పడుతుంటారు. అహంకారాలు, అంభావాలు ఈ పండుగలో చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు. నేను గొప్ప అని. లేదు, అసత్వంతో జరిగిందా? దీని సమాధానం కావాలి నాకు జిల్లాధికారుల నుంచి. కుట్రతో చేశారా? అలసత్వంతో జరిగిందా? ఎందుకు జరిగింది? నేను అడుగుతున్నాను. రేపు గవర్నర్ గారికి లేఖ రాసి, సిఎస్కో లేఖ రాసి దీన్ని ఎవరిని అడుగుతాను. ఇదంతతో విడిచిపెట్టాం. భారీ వర్షం పడడం వల్ల డయాస్ కొంచెం ఎక్కువ మంది ఎక్కిపోవడం వల్ల డయాస్ కూడా చిన్న టిల్ట్ అయింది. అంతే, టిల్ట్ అంటే పడిపోలే, టిల్ట్ అయింది. బట్ ఏమీ జరగలేదు. కానీ దాన్ని పెద్దది చేసి రాజకీయ కోణంలో తీసుకెళ్ళడం అనేది సబబు కాదు. ఆఫీసర్లు నిందించడం అది కరెక్ట్ కాదు. వాళ్ళ వ్యక్తే అక్కడ టెంట్ వేశారు. టెంట్ వేసినప్పుడు కూడా కలర్స్ కూడా వాళ్ళ పార్టీ కలర్స్తోనే టెంట్లు వేసుకుని కూర్చున్నారు. ఆయన కూడా పెద్ద మనసుతో ఆలోచించుకోవాలి. అంతేగాని ఇలా అభియోగం అయినది కరెక్ట్ కాదు.